హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నామో ఆ ఫుల్ వీడియో వ్లాగ్ అనమాట. అందరికీ ఫస్ట్ అయితే హ్యాపీ ఉగాది. సో మేము కూడా మీలాగే మార్నింగ్ లేచి ఇల్లంతా నీట్గా క్లీన్గా చేసుకొని మా డోర్లకైతే ఇలాగ బంతిపూలు మామిడి ఆకులతో డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఉగాది అంటే పండుగ అంటేనే మెయిన్గా బంతిపూలు మామిడాకులు అంతే కదా. సో ఇలా అయితే రెడీ చేసుకున్నాము. తర్వాత ఇంకా గడపకైతే పసుపు రాసుకొని కుంకుమ బొట్లతోనైతే ఇలా అలంకరించుకున్నాము. ఫస్ట్ అయితే మనం గడపకైతే పూజ చేసుకోవాలి కదా. ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న చిన్న పూజ గది ఇదన్నమాట. చిన్నగా ఉన్న చాలా బాగుంటుంది. అయితే నేను పెట్టే కుంకుమ మా హస్బెండ్ అయితే శబరి నుంచి తీసుకొచ్చిండనమాట. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మటుకే నేను యూజ్ చేస్తాను. ఇంకా ఫొటోస్ అన్నిటిని కూడా బొట్లో అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. పూజ చేస్తున్నంతసేపు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో మా కనిగడు సతాయిస్తుంటాడు. అది ఎట్లాగో కామనే అనమాట. ఇంకా మేమైతే పైన సాయిబాబా ఫోటో షిరిడీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. లేవగానే బాబా కనిపించాలి అని అంత పెద్దగా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు దీపం అయితే వెలిగించాలి కాబట్టి దీపాల దాంట్లో ఆయిల్ అయితే వేసినాము. ఇది వచ్చేసి జవ్వాది. ఖచ్చితంగా దీపం వెలిగించే ముందు ఇది కొద్దిగా ఒత్తులకైతే రాసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే మంచి జరుగుతుంది అని కూడా అన్నారు. మంచి జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా వాడాలి కదా. ఇప్పుడైతే దీపం అయితే వెలిగిస్తున్నాను. దీపాన్ని ఎప్పుడైనా డైరెక్ట్గా అగ్గిపెట్టెతో వెలిగించొద్దు అనమాట. ఇలాగ ఒక చెంచాలో కొద్దిగా ఒత్తు వేసుకొని దాన్ని అయితే వెలిగించవచ్చు అగ్గిపెట్టెతో. అప్పుడు ఇలాగ దీపాన్ని అయితే వెలిగించాలి. తర్వాత అగరబత్తులు అయితే వెలిగిస్తున్నాను. త్వరగా అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఇంకా భక్ష్యాలు చేయాలి, పచ్చడి చేయాలి, చాలా పని ఉందన్నమాట. అందుకే ఇంత త్వరగా చేస్తున్నాను. సో మొత్తానికి అయితే ఇంకా కింద దేవుళ్ళ దగ్గర అలాగే బాబా దగ్గర అయితే పెట్టేసిన. అగరబత్తిలా ఉన్న పుల్లలు అయితే చాలా దొడ్డుగా ఉన్నాయన్నమాట. అగరబత్తి పెట్టే హోల్స్లో అస్సలు పట్టట్లేదు. అయినా కూడా గట్టిగా పెట్టేసిన అనమాట. ఇంకా మొత్తానికైతే కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాను. ఈ మధ్యలో కొబ్బరికాయలు చాలా మొండి చేస్తున్నాయి. అసలు ఒక్క దెబ్బకే వలిగేటివి అస్సలు వలగట్లేవు అనమాట. వాటికి కూడా కోపం వచ్చినట్టుంది. నన్ను గట్టిగా అనగబెట్టి కొడుతురు. అస్సలు వలగొద్దని మనసులో పెట్టుకున్నట్టున్నాయి. అందుకే సరిగా త్వరగా పలగట్లేదు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. అందరు కూడా హారతి తీసుకున్నారనమాట. మీరు కూడా హారతి తీసుకోండి. ఇప్పుడైతే మా హీరో అనమాట లేటుగా వస్తాడు. వీడు ఆగేదాకా అంటే వీడు వచ్చేదాకా ఆగల పెద్ద స్టైల్ చేశాడనమాట వీడు. ఇప్పుడు వచ్చేసి కంకణం అయితే కట్టుకుంటున్నాము. ఉగాది పండుగ రోజు అయితే ఖచ్చితంగా మామిడి ఆకుతో కంకణం అయితే కట్టుకోవాలి. తమలపాకుతో కూడా కట్టుకోవచ్చు. మేమైతే మామిడి ఆకుతోనైతే కట్టుకుంటున్నాం అనమాట. మా బావ అయితే నాకు కట్టేసిండు. ఇప్పుడైతే అందరికీ నేనైతే కడుతున్నాను అనమాట. మా అత్తమ్మకి, అమ్మలకి, జున్నికి, వర్షనికి అందరికైతే కట్టేసిన. ఇక మా మధ్యలో కనిగాడైతే ఇది రాఖీ అనుకుంటుండు. రాఖీ నా గట్టు అని చెప్తుండ అనమాట. అది రాఖీ అని వాడు అనుకున్నాడు. సరేలే వాడిని ఎందుకు బాధ పెట్టాలని మేము కూడా ఏమనలేదు. ఇప్పుడు వచ్చేసి అసలైనదనమాట. అంటే పచ్చడి తయారు చేస్తున్నాం అనమాట. అయితే కొత్త కుండ తీసుకొచ్చినాము. ప్రతిసారి అయితే ఏం తీసుకురాలేదు. ఎప్పుడైనా ఇంట్లోనే చిన్న సర్వలో చేసుకునేదాన్ని. ఈసారి ఎందుకో కుండలో నీళ్ళు తాగాలనిపించింది. అట్లనే కుండ కూడా తెస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. మా బావకి చెప్పిన ఈసారి కుండ తీసుకురా అబ్బా, చిన్నదైనా తీసుకురా పర్లేదు, మంచిగా ఉంటుంది అనేసి అంటే ఆయన వెంటనే ఇంకా మార్కెట్కి వెళ్ళి కుండ అయితే తీసుకొని వచ్చిండు. సో మనం ఈరోజు ఈ కుండ ప్రత్యేకత కాబట్టి దీనికి మంచిగా గంధము కుంకుమతోనైతే మంచిగా బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత బంతిపూలు కొన్ని ఉంటే ఆ కుండకి కొంచెం కలల మంచి అట్రాక్షన్ డెకరేషన్ లెక్క ఉంటుందని చెప్పేసి ఇట్లా బంతిపూలు అయితే కట్టేసిన. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరు అస్సలు చేయరు నాకు తెలుసు. అయితే నేను ఏం చేసిన అంటే ఫస్టే కుండలో బెల్లం అయితే తరిగి అలాగే వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను. కావాల్సినంత వాటరు, అలాగే చింతపండు, పుట్నాలు, డ్రై ఫ్రూట్స్, ఇది వచ్చేసి వేప పువ్వు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో పులుపు, కారము, తీపి, చేదు, వగరు, ఉప్పు, కారము ఇవన్నీ కూడా కలిసినాయి అన్నమాట. సో మనకైతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే భక్ష్యాలు చేయాలి కాబట్టి మేమైతే మైదాపిండి వాడుతున్నాము. సో మైదాపిండి తీసుకొచ్చి అందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా నెయ్యి, కొద్దిగా వాటరు
అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసుకొని పిండి అయితే మంచిగా కలిపి పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి శనగపప్పు పిండి అన్నమాట. అంటే శనగపప్పు మనం నానబెట్టేసుకొని ఉడికించుకుంటాం కదా, అదనమాట. అందులో బెల్లం అయితే కలిపేసుకొని ఇలాగ పూర్ణం అయితే రెడీ చేసుకున్నాము. సో చాలా టైం పడుతుంది. మనము ఇంత త్వరగా తింటామో చేయడం మటుకు అంత కష్టం అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసినామన్నమాట. ఏ పండుగని ఇద్దరం కలిసే చేసుకుంటామన్నమాట. నాకు ఆ విషయంలో ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, ఫుల్ హెల్ప్ చేస్తాడు. ఇక్కడైతే ఇంకా భక్షాలు అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం పిండి తీసుకొని ఇంకా మనకు కావాల్సినంత పూర్ణం అయితే తీసుకొని ఇలాగ చేస్తుంటే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. అబ్బా నిజంగా ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అనిపించింది. సేమ్ మనం టీవీలో చూస్తాం కదా, కొంతమంది ఇలా దబా దబా చేసేస్తారు, అట్లనే చేసిన అనమాట. దానిపైన నెయ్యి రాసి ఇంకా కవర్ పెట్టేసి ఇట్లా జస్ట్ స్ప్రెడ్ చేస్తే మనకి రౌండ్గా మంచిగా వచ్చేసినాయి అనమాట. నా ఫేస్ చూడండి ఎంత మెరిసిపోతుందో. అవి మంచిగా వస్తే అదొక హ్యాపీ అనమాట. మంచిగా రాకపోతే ముఖం ఏదోలాగా అయిపోతుంది అనమాట. మా ఆయన అయితే షాక్ అనమాట, ఇంత బాగా చేసినావు అనేసి. మా ఆయన చేసినప్పుడు అయితే అంత షేప్స్ రాలేవన్నమాట. అట్టెట్టనో అమేబా టైప్ వచ్చినాయి అనమాట. ఇంకా మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదైతే మంచిగా నెయ్యి పెట్టేసి కాల్చుకోవాలి. నిజంగా చాలా చాలా టేస్ట్ వచ్చినాయి అనమాట. మా పిల్లలు అయితే మంచిగా తిన్నారు. నాకు పోలేలు అంటే భక్ష్యాలు అంటే చాలా ఇష్టం అనమాట, మస్తు ఇష్టము. నిజంగా ఎన్నున్నా తినేస్తా, కానీ ఎక్కువ తినలేము శనగపిండి కాబట్టి. మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం అన్నీ అవుతాయి. సో మనిషికి 2 అయితే తిన్నాము. మళ్ళీ సాయంత్రం మళ్ళీ చేసుకొని మళ్ళీ తిన్నామన్నమాట. సో మీ ఇంటి దగ్గర అంటే మీ సైడ్ భక్ష్యాలు అంటారా, పోలేలు అంటారా, కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాగ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. భక్ష్యాలు అంటేనే నెయ్యితోనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే పచ్చడి ఇంకా భక్ష్యాలు 2 కూడా దేవుని దగ్గర పెట్టేసినాము. సో ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాలి కాబట్టి, సో దేవుడా మంచిగా చేసినాము, మంచిగా తినండి, మాకు మంచిగా ఆశీర్వాదం ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా తర్వాత ఫ్యామిలీ అందరం కూర్చొని ఇట్లయితే తింటున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు అయితే అందరూ బాగున్నాయి అని చెప్పారు. అలాగే హ్యాపీ ఉగాది అని కూడా అన్నారు మధ్యలో. సో మా కన్నిగాడు కూడా బాగున్నారంటే ఓకే అని ఏదో చెప్పినట్టు చెప్పిండనమాట. వాడైతే ఫుల్ షో అనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు నేనైతే తింటున్నాను అనమాట. సో పచ్చడి కొద్దిగానే పోసుకున్నాను. నిజంగా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే చేసిన అనమాట. నిజంగా చాలా మంచిగా కుదిరింది పచ్చడి కూడా. ఇంకా మరి మీ ఉగాది ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి. సో వీడియో ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే పోతున్నాను. సో మా మమ్మీ అయితే ఏం చేసుకోలేదంట. సో తనకు కొంచెం ఓపిక లేక చేసుకోలేదు. అందుకే నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను జున్నుని తీసుకొని. ఇంకా మా మమ్మీకి అయితే హ్యాపీ ఉగాది అని చెప్పేసి ఒక పోలే అయితే ఇచ్చేసిన. సో తను జున్ను తినిపిస్తుంది, జున్ను మా మమ్మీకి తినిపిస్తుంది అనమాట. వాళ్ళిద్దరి బాండింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత మా జున్ను అయితే తాపిస్తుంది. ఇంకా నేను అంటా ఉంటే తను ఎక్కువ చేస్తుంది అనమాట. సో ఇంకా వీడియో అయితే ఇదనమాట. మమ్మీ దగ్గర కూడా తీసుకొని మమ్మీకి తినిపించేసిన. సో ఫైనల్గా వీడియో మొత్తం ఇదేనండి. మా ఇంట్లో ఉగాది ఇలా జరిగింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది. ఉంటాను, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.